యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పీర్లయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొలనుపాక, రఘువాపురం, శ్రీనివాసపురం, పటేలుగూడెం, గుండ్లగూడెం గ్రామాలలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి తనకు అప్పగిస్తే జోడిట్ల బండిలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రేవంత్ రెడ్డి సర్కారు లక్ష్యమని పేర్కొన్నారు. అందరి సహకారంతో ఈ గ్రామం మీరు అక్కడ ఆలోచన చేయాలి. మన పార్టీ అధికారం అభివృద్ధికి నోచుకోదు ఈ గ్రామం. లేకపోతే కుమారస్వామిని కాదని పక్క పార్టీని గెలిపిస్తే మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాం. మీరందరూ ఆస్వాదించిన మీ బిడ్డగా మరి నేను సేవ చేయడానికి ఉన్నా. మీ సమస్యలు, మీ గ్రామ సమస్యలు నా దృష్టికి తేవాలంటే గ్రామ సర్పంచ్ ఇంపార్టెంట్. ఈడ ముఖ్యమంత్రి రాని, మంత్రి రాని, నేను ఎమ్మెల్యేగా వచ్చినా గ్రామానికి బాస్, గ్రామానికి ప్రథమ పౌరుడు, గ్రామానికి సేవకుడు సర్పంచ్. ఆ సర్పంచ్ మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, అందరితోటి కలుపుకపోయి మాకు నీళ్ళు వస్తలేవన్నా, మోరొస్తలేదన్నా, ఇల్లు వస్తుందన్నా నేను కొట్లాడి తెస్తాన వ్యక్తిని చేయాలి తప్ప కిరికిరిగాలను గెలిపిస్తే 5 ఏళ్ళు కిరికిరే ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుంది మనిషి. దేశానికి సేవ చేస్తాడు, గ్రామానికి సేవ చేస్తాడని నమ్మకం నాకుంది. కాబట్టి కుమారస్వామి ఉంగరం గుర్తుకు రేపు 11వ తారీఖున పెద్ద ఎత్తున గెలిపియాలి. 8 వార్డు సభ్యులను కూడా గెలిపియాలి. ఎందుకంటే కబడ్డీ ఆడాలన్నా టీం ఉండాలి, క్రికెట్ ఆడాలన్నా టీం ఉండాలి. క్యాప్టెన్ ఒక్కడు ఏం చేస్తాడు తల్లి. అందుకే ఆయనకు బలం ఆయన వార్డు మెంబర్లు కూడా అందరు గెలిపించి గ్రామానికి సంబంధించిన మంచి వ్యక్తిని ఉప సర్పంచ్ గా నాకైతే కుమారస్వామి అన్న మీద నమ్మకం ఉంది. గ్రామానికి సేవ చేస్తాడు. నువ్వు ఎమ్మెల్యే లెక్కలు మా బిడ్డ లెక్కున్నావు. ఈ 3 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా నువ్వే ఎమ్మెల్యే ఉంటావు. మన ప్రభుత్వం ఉందని చెప్తుంది. మరి ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలిపించారు. మనకు ప్రభుత్వం కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నాడు. మరి తీసి టీఆర్ఎస్ కూడా బీజేపీ గెలిస్తే మన దానికి వస్తాడా? ఇండ్లు అడుగుతాడా? రేషన్ కార్డు అడుగుతాడా? డాంబరు అడుగుతాడా? డ్రైనేజ్ అడుగుతాడా? కనీసం ఏ సమస్య అడుగుతాడా? మరి కాంగ్రెస్ ఉంటే చెల్లె నా దగ్గరకు వచ్చి, తమ్ముడు నా దగ్గరకు వచ్చి అన్నా మా గ్రామానికి కావాలంటారు. గతంలో కేసీఆర్ ఏమన్నది? మేము రాష్ట్రంలో అధికారులు ఉన్నాం, గ్రామంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా మమ్మల్ని గెలిపించాలి, గాడికి కట్టేసి ఆవుకు పాలు విండొద్దని కేసీఆర్ అన్నాడు.